students, welcome back to our class. Today we are going to discuss important topics for the junior intermediate supplementary exams. ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు జువాలజీలో వెయిటింగ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ఏవి ప్రిపేర్ అవ్వాలనేది లిస్ట్ ఇస్తున్నాను చూడండి. సో యూనిట్ వైజ్గా చూసుకుంటే లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి. డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్ 2 మార్క్స్ 4 మార్క్స్ అడుగుతుంటారు. స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఖచ్చితంగా చదవాల్సినటువంటి చాప్టర్ ఫర్ బోత్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. యానిమల్ డైవర్సిటీ 1 ఈ 4 చాప్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ప్రిపేర్ అవ్వండి. వాటిలోంచి 2 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్టు 4 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్టు ముందు బాగా తరోగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 3 ఎస్ఏ క్వశ్చన్స్ మనకి వస్తాయి 3 చాప్టర్స్ నుంచి. మనం అటెంప్ట్ చేయాల్సిన 2 కాబట్టి వీటిల్లో ఎస్ఏస్ 6th లెసన్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి కానీ పెరిప్లానెటా అమెరికానా నుంచి కానీ ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయి ఉండండి. 2 లెసన్స్లో తరోగా ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయి ఉంటే 2 అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక లెసన్ ఛాయిస్గా వదులుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పాస్ అనేటువంటి కాన్ఫిడెన్స్ రావడానికి ఈ చాప్టర్స్ ముందు ప్రిపేర్ అయి ఉండి ఎక్సెస్ చదువుకోవాలనిపిస్తే నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మిగిలిన అన్ని చాప్టర్లో ప్రిపేర్ అవుతూ రండి. థ్యాంక్ యూ ఫర్